బీజేపీ గత 3 పర్యాయాల నుంచి భారతదేశాన్ని పాలిస్తోంది. ఇప్పటికే నరేంద్ర మోదీ 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మోడీ ఒక గొప్ప లీడర్గా భారతదేశంలో విరాజిల్లుతున్నారు. అలాంటి ఈ తరుణంలో ప్రధాని మోదీ రాజీనామాకు తేదీ ఖరారైందంటూ ఒక ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. సెప్టెంబర్ 17వ తేదీన దేశానికి కొత్త ప్రధాని రాబోతున్నారని అంటున్నారు. 2025 సెప్టెంబర్ 17 నాటికి మోదీకి 75 సంవత్సరాలు నిండుతాయి. అయితే బీజేపీ అంతర్గత రాజ్యాంగం ప్రకారం 75 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా సరే, ఎలాంటి ఉన్నత పదవుల్లో ఉన్నా సరే దిగిపోవాలి అని, ఆ విధంగా 2025 సెప్టెంబర్ 17 వరకు ప్రధాని మోదీకి 75 సంవత్సరాలు నిండుతాయి. ఇదే తరుణంలో 75 ఏళ్ల రిటైర్మెంట్పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రిటైర్మెంట్ వయసుపై సంఘ్ నేతలు వ్యాఖ్యానించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్న కె సుదర్శన్ కూడా అద్వానీ, వాజ్పేయి వంటి నేతలు 75 ఏళ్ల వయసులో రిటైర్ అయి ఇతరులకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే ప్రస్తుతం మోహన్ భగవత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో వాటిని సర్ది చెప్పేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నించింది. రిటైర్మెంట్ వయసుపై భగవత్ ఏనాడు ఏం మాట్లాడలేదు. పింగ్లేకు సంబంధించి ఉదాహరణగా ఒకటి ఉటంకించారు అంతే అంటున్నారు. పింగ్లే హాస్య చతురత, మేధో సంపత్తి గురించి చెప్పడమే ఆ వ్యాఖ్యల ఉద్దేశం అంటున్నారు. అంతేకాని ఎవరికీ ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదు అని సంఘ్ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలు విమర్శించారు. చూడాలి మరి బీజేపీ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో.